యెషయా 60:2 చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఓకే, ఒక్కొక్కసారి కొన్ని మాటలు మనకి అది అంత ఆనందకరంగా ఉండవు, అది ఇష్టం ఉండదు. ఉదాహరణకి చెప్తాను. మరి మోషే 400 సంవత్సరాల నుంచి ఆ బాధల్లో ఉండేటువంటి వారిని, ఇదిగో మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడు, విడిపించడమే కాదు కానాను తీసుకెళ్తాడు అని ఆ వర్తమానం చెప్పే కాలంలో ఏమైందంటే, ఫరో వీళ్ళు ఖాళీగా ఉంటున్నారేమో, అందుకే వీళ్ళ దేవుడికి వీళ్ళు బలివ్వడానికి వెళ్తున్నారేమో, వీళ్ళు పారిపోవడానికి ఏమన్నా కుతంత్రాలు పన్నుతున్నారేమో అనుకొని వాళ్ళ యొక్క శ్రమను పెంచాడు. వాళ్ళ కష్టాన్ని ఇంకా భారంగా చేసేటప్పటికి వాళ్ళు 400 సంవత్సరాల కంటే అధిక కష్టం అనుభవిస్తున్నారు. ప్రాణాలు విసిగిపోయి ఏంటి ఇంత దారుణమా, 8 గంటలు పనిచేసే వాళ్ళు ఇంకొక 8 గంటలు పనిచేసేటంత కష్టం వచ్చేసింది, ఒళ్ళు హోనమైపోతుంది, భారమైపోయే టైంలో మళ్ళా మోసే వచ్చి మళ్ళీ ఇడిపించబోతానంటే వాళ్ళకి అది ఎక్కలే, ఇంకా ఇడిపించడం ఏంది. సో ఆ సమయంలో ఈ భారం పోతే బాగుండు, ఈ భయం పోతే బాగుండు, ఈ వేదన పోతే బాగుండు అనే మనస్తత్వం ఉంటుంది. కానీ వీళ్ళందరినీ మనం జయిస్తాం, వీళ్ళందరి నుంచి మనల్ని విడిపిస్తాడు, మన మీద యెహోవా ఉదయిస్తాడు, మనం లేవాలా, తేజరిల్లాలా, మనల్ని వేరుపరుస్తాడు, మనల్ని మహిమపరుస్తాడు, తద్వారా మన ద్వారా ఆయన నామాన్ని గనపరుచుకుంటాడు అని ఆ మాటలు వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. నిర్గమకాండము 6:9. మోషే ఇజ్రాయేలీయులతో అలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యకులమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి. చూడండి, ఆయన గురించి చెప్తున్నా వారు వినిపించుకోవట్లేదు. చూద్దాం ఏం చెప్తున్నాడు. 6:7, అదే అధ్యాయం 6-7 కాబట్టి నీవు ఇజ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొనెదరు. ఇది దగ్గర మరి 3వ అధ్యాయం నుంచి ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, అహరోన్తో మాట్లాడుతున్నాడు, వాళ్ళని బలపరుస్తున్నాడు. ముందు మోషే కొంతకాలం వినలే, తర్వాత దేవుడు మోషేని బలపరిచాడు, అద్భుతాలు చూపించాడు, ఇప్పుడు మోషే ఓకే అయ్యాడు. తర్వాత చూస్తే వీళ్ళకి ఎక్కువ భారమైపోయి వీళ్ళు భయపడిపోయి వీళ్ళంట్లే మోషేతో కూడా ఎలా మాట్లాడాడో మనం చూద్దాం. 3వ అధ్యాయము 21-22. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసేదను గనుక మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండు దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను. అంటే ఇదే కాదు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడంట. ఇన్ని మాటలు చెప్తుంటే వాళ్ళకేం ఎక్కదు. అందుకనే యేసుప్రభు వారు కూడా అంటాడు, నా తండ్రి ఎవరినైతే సిద్ధపరుస్తున్నాడో వాళ్ళే నా వద్దకు వస్తారు. ఎవరైతే ఆ మాటలు విని నా మాటలు కూడా విన్నారో వాళ్ళే వేరుపడి ఉంటారు. యేసుప్రభు వారు ఒక మాట అడుగుతారు అందరినీ, నా గురించి బయట వాళ్ళు ఏమనుకుంటున్నారని అడుగుతాడు ముందు. ఒకళ్ళేమో ఏలియా అని, ఒకళ్ళేమో చనిపోయిన యోహాను మరి తిరిగి వచ్చాడని, ఒకళ్ళేమో ప్రవక్తలని, ఒకళ్ళేమో రకరకాలుగా అనుకుంటున్నారు. మరి వీళ్ళని అంటాడు మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడరు. అంటే వాళ్ళు కూడా అలాగే ఉంది. అయితే ఒక వ్యక్తి మటుకు అంటాడు, నీవు జీవము గల దేవుడు ఒక కుమారుడు అయిన క్రీస్తువు అంటాడు. యు ఆర్ ద అనాయింటెడ్ క్రైస్ట్ అంటాడు. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, ఇదిగో రక్త మాంసంలో నీకు ఇది బయలుపరచలేదు కానీ నా తండ్రి బయలుపరిచాడు. అంటే పేతురికి తండ్రితో సహవాసం ఉంది, ఈయనెవరో తెలుసు. ఈ శిష్యుల్లో చాలామంది రమ్మనగానే వెంటనే వచ్చేసారు. వాళ్ళు సడన్గా వచ్చేయమని అనలే, వాళ్ళు ఎంతకాలం నుంచో సిద్ధపడుతున్నారు. దే బిన్ ప్రిపేరింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. వాళ్ళు చాలా కాలం నుంచి ఆ వాక్యాన్ని చదువుతూ, మరి ఫిలిప్ వెళ్ళి ఆంధ్రేయకి చెప్తాడు, మనము లేఖనములలో ఎత్తుకుచున్నటువంటి క్రీస్తు ఈయనే దొరికాడు రమ్మని అంటారు. అంటే వాళ్ళ లేఖనాలు తెలుసు. వాళ్ళు చేపలు పట్టేవారైనప్పటికీ వాళ్ళు ఈ లేఖనాలను చూసి ఈయనను గుర్తుపట్టి వాళ్ళు రమ్మనగానే వెంటనే వచ్చేసారు. ఈయన నేనే ఆయన అంటున్నా, నువ్వు కాదు, నువ్వు ఎందుకు చేస్తున్నావు సబ్బాత్ దినాన్ని, అలాగే అని సిలువేసి చంపేశారు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా. సో యూ నీడ్ టు బి ప్రిపేర్డ్. మరి ఈ మాటలన్నీ చెప్తున్నా కానీ వాళ్ళు వినలేకపోయారు. లెట్స్ రీడ్ ఎక్సోడస్ 3:8, నిర్గమకాండము 3:8. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. చూసారా, ఇంత చెప్తున్నా వారు ఇదే మాటలో జవాబిచ్చారు. నిర్గమకాండము 6:9.
మోషే ఇజ్రాయేలీయులతో అలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి. You see that now? Focusing on the present crisis can stop your future. Your present crisis can stop the dynamic power of God. నీ ప్రస్తుత కాల వేదన, బాధ, క్షోభ నీ భవిష్యత్తుని ఆపేయగలదు. నీ జీవితంలో అనుభవించినటువంటి కష్టాలు, ఓటములు, బాధ, దరిద్రాలు, రోగాలు, మందులు, వేదన, ఇతరులు పెట్టే నిందలు, ఇవన్నీ చూసుకొని ఒక్కొక్కసారి నువ్వు దేవుడు నీకు ఇవ్వబోయే మంచి భవిష్యత్తును వినలేవు. యూ జస్ట్ సెడ్ నో, అన్బిలీఫ్. యూ కెనాట్ టేక్, అసలు ఒక విధంగా తీసుకోలేవు కూడా. యూ కెనాట్ టేక్ ఇట్, డైజెస్ట్ ఇట్, సే గో. దే కాంట్ టేక్ ద సూపర్ న్యాచురల్ పవర్. అది దైవత్వం, దైవ లక్షణాలు, దైవ గుణాలు. నా తండ్రి ఏమి చేయించున్నాడో నేను అవి చేస్తున్నానంటాడు. దీస్ ఆర్ ఫాదర్స్ వర్క్స్. ఏ దేవుడైతే భూమిని ఆకాశం సృష్టించాడో, ఏ చేతులైతే మరి భూమిని నక్షత్రాన్ని చేశాయో, అదే చేతులు చూపిస్తున్నా యేసు వారికి ఇలా స్వస్థపరచు, ఇలా చేయండి. నా తండ్రి ఏమి చేయటం చూస్తున్నానో అదే చేస్తున్నాను. సో దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. Heaven is for prepared people. Power is for prepared people. Examinations are for prepared people. యేసు వారికి ఇలాగే 500 మంది ఉండేవారు శిష్యులు. ఆయన అన్నాడు, నా రక్తము తాగి నా మాంసము తింటే కానీ మీరు నన్ను వెంబడించలేరు అన్నారు. సో ఏమైపోయింది? మొత్తం అందరూ వెళ్ళిపోయారు. 12 మంది ఉన్నారు. సో the 11 are true people. So you need to be prepared now. You need to ask God, Lord, prepare my heart to receive what you want to give. అయ్యా, నా హృదయాన్ని సిద్ధపరచు, నీవేం చేయబోతున్నావు. సో దేవుడు నీ గతాన్ని, నీ ప్రస్తుత పరిస్థితిని చూసి నీ భవిష్యత్తుని చెప్పడు. నువ్వు ఆయన చూసి నమ్మాలి. యూ నీడ్ టు నో గాడ్. అందుకే సడన్గా అద్భుతాలు, సడన్గా ప్రార్థన చేసేవాళ్ళు కాదు, దీర్ఘకాల సిద్ధపడేవారికి. లెట్స్ గో టు 1 కొరింథీయులకు వెళ్దాం. 15వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం, 1 and 2. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. చూసారా, పాల్ వెళ్ళిపోతున్నప్పుడు ఆఖరి క్లైమాక్స్ లో పాల్ చెప్తున్నాడు అనమాట, 20 సంవత్సరాలు మీకు బోధించా, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు బోధించా, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు వచ్చేస్తే మీ విశ్వాసాన్ని తీసేస్తారు. బై విచ్ ఆల్సో యు ఆర్ సేవ్డ్ ఇఫ్ యూ కీప్ ఇన్ మెమరీ వాట్ ఐ ప్రీచ్డ్ అంటు యూ అన్లెస్ యూ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ వెయిన్. నీవు కనుక ఇది జ్ఞాపకం చేసుకోకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ మెమరీ, మెమరీ అంటే అది గుర్తుండాలి. ఇది కనుక మీ యొక్క మనసులో గుర్తు లేకపోతే, మీ జ్ఞాపక శక్తిలో లేకపోతే మీ విశ్వాసము వ్యర్థమైపోతుంది. అంటే ఇంతకాలం నేను మీకు బోధించింది, మీరు నమ్మిందంతా వ్యర్థమైపోతుంది. అంటే నీవు 10, 20, 30 సంవత్సరాలు విన్నది అది జ్ఞాపకం చేసుకోకపోవడం వల్ల అది పనిచేయదు అంటున్నాడు. పౌలు చెప్తాడు, ఇవి మీకు జ్ఞాపకం ఉండాలి. యూ నీడ్ టు రిమెంబర్ దిస్ థింగ్స్ అండ్ ఫోకస్ ఆన్ దిస్ థింగ్స్. అపోస్తల కార్యములలో వాళ్ళ శిష్యుల్ని బెదిరిస్తారు. దే విల్ కేర్ ద డిసైపుల్స్, దెన్ సీ హౌ ద డిసైపుల్స్ ప్రే అండ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్టఫ్. 4వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. సరే, ఇంతకు ముందు వీళ్ళంతా కూడా ఒక పిరికితనములోకి, భయములోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు యేసుప్రభు వారిని సిలువ వేసినప్పుడు పేతురు తిరస్కరించాడు, మిగిలిన కూడా తిరస్కరించేసి వాళ్ళందరూ పారిపోయారు. దే ఆల్ ran away. ప్రాణ భయంతో అందరూ భయపడిపోయారు. అటువంటి వారిని యేసుప్రభు వారు మళ్ళా తీసుకొచ్చి బలపరిచి ప్రమాణాలు, అద్భుతాలు చేసి వాళ్ళని లేవనెత్తున్నాడు. మరి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ప్రార్థనలో నిలబడండి అని వాళ్ళు 120 రోజులు ఆ ప్రార్థన చేసిన తర్వాత వారి మీదకి శక్తి వచ్చి వాళ్ళు అప్పుడు బయటకు వస్తారు సేవ చేయడానికి. సేవ చేసినప్పుడు ఆ మందిరము దగ్గర ఉండేటువంటి ఒక 40 సంవత్సరముల పుట్టుకతో ఉండేటువంటి ఒక కుంటివాడిని స్వస్థపరిచినప్పుడు అది ప్రకంపనలు వెళ్ళి అనేకులకు స్వార్థ ప్రకటించి మళ్ళా వాళ్ళని పట్టుకొని వాళ్ళని హింసించి సెకండ్ టైం వార్నింగ్ ఇస్తారు. లెట్స్ రీడ్. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేదియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడెనో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నింటినీ వారికి తెలిపి. మళ్ళా శిష్యులందరూ వచ్చారంట. వచ్చిన తర్వాత అసలుకే ఒక మరణకరమైన భయంతో వచ్చారు. మళ్ళా దేవుడు లేవనెత్తాడు. అప్పుడు వారు ప్రార్థించారు. దేవుడు అన్నాడు, మీకు శక్తినిస్తాను. ఈ మరణ భయంతో, ఈ వేదనలో మీరు చనిపోకుండా నేను శక్తిని మీకు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ పవర్
వాళ్ళు ప్రార్థించారు, శక్తిని అందుకున్నారు. మళ్ళా వాళ్ళు భయపెట్టారు, వాళ్ళు భయపడ్డారు. అప్పుడు ఏం చేశారో చూద్దాం. వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. అంతకుముందు మరి పెంతెకోస్తు దినం వరకు ఏక మనసుతో వారు మరణ భయంలో ఉన్నప్పుడు వారు ప్రార్థించారు. దేవుడు ఆ భయం నుంచి బయట తీసుకొచ్చాడు. వారు తలకిందులు చేశారు. మళ్ళా భయంలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళా ప్రార్థించడం మొదలు పెట్టారు. యు నీడ్ టు ప్రే టు రైజ్ అప్ విత్ పవర్. ఎవ్రీ టైమ్ యూ ఫియర్, ఎవ్రీ టైమ్ ద డెవిల్ ఈస్ ఫైటింగ్ యూ, don't pray the normal prayers. Pray against the power to rise above the power of the devil. చదువుదాం. Let's read this. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన ఈ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతిపిలాతును, అన్యజనులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. When the devil rises as a flood, when the enemy rises as a flood, God will lift up a standard. మరి అపవాది ఒక వరదలాగా వారు లేచి వాడు వస్తున్నప్పుడు దేవుడు తన సామర్థ్యాన్ని పెంచి దానికి అడ్డుకట్టు పెడతాడంట. వాడు ఎంత పైకన్నా లేదని అంత సామర్థ్యాన్ని దేవుడు పెంచి అడ్డు పెడతాడంట. సో యు ఆల్వేస్ ప్రే టు రైజ్ అబౌవ్ ద లెవెల్ ఆఫ్ ద ఎనిమీ. లెట్స్ రీడ్. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము. You see that? Whenever a problem is coming, ఇంత పైకి శత్రువు లేస్తున్నప్పుడు అంతకంటే పైకి లేపని ప్రార్థించారు తప్పితే ఆల్రెడీ ఆత్మ ఇచ్చావు, ధైర్యం ఇచ్చావు, ఆ మరణ భయం నుంచి బయటకు వచ్చేసాం, కానీ మళ్ళా భయపడుతున్నాం కాబట్టి మళ్ళా ధైర్యం ఇచ్చి ఇంకా గొప్ప కార్యాలు చేయంటున్నారు. నో మ్యాటర్ హౌ మచ్ ద డెవిల్ రైజెస్, యు నీడ్ టు ఆస్క్ గాడ్ టు హెల్ప్ యూ టు రైజ్ అబౌవ్ ఇట్. సైతానుడు ఎన్ని శ్రమలు తీసుకొస్తే నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, పిల్లల జీవితంలో, అన్ని రంగాల్లో అంతకంటే ఎత్తుగా నన్ను పైకి లే ప్రభు అని ప్రార్థించాలి తప్పితే. సో అందుకే ఆయన నుంచి we should wait what we come. It's not the time to finish or to go away, run away. Sometimes the devil's planning to end you could be a new beginning to rise up for a new level of glory. శత్రువు నిన్ను కంప్లీట్గా ఆపేయాలనుకున్నప్పుడు దేవుడు నీ ద్వారా ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి అది ఆరంభం అవ్వచ్చు. సో ఇఫ్ యు నాట్ హియరింగ్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఈస్ డేంజరస్. పౌలు కూడా అంటాడు, ఈ బాధ పడలేక ఇదిగో సావైతే మేలు అంటాడు. ఎందుకంటే చనిపోతే నేను క్రీస్తుతో ఉంటా, కానీ మీకోసం నేను ఉంటా అని చెప్పి మరణగండాలన్నింటినీ జయించాడు. పాము కరిసింది, ఓడలో ఉన్నాడు, ఈ రోజా మీకోసం ఉంటా, నేను సంఘాలను బలపరుస్తాను, ఎందుకంటే నేను త్వరగా వెళ్ళిపోతే తోడేళ్ళు వస్తారు. సంఘాలను బలపరిచి అనేక మంది శిష్యులను చేసి అప్పుడు వెళ్ళాడు. వాటిలన్నింటినీ జయింపజేసి వెళ్ళాడు. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటము పోరాడాను, అన్నిటినీ జయించాను, ఏది నన్ను అంత మాత్రము హాని చేయలేదు, అన్నిటి నుంచి తప్పించబడ్డాను, కాపాడబడ్డాను. దేవుడు కూడా అన్నాడు, పౌల్ ఆర్ యు రెడీ? కాబట్టి ఇప్పుడు అన్నింటిని జయించకూడదు, ఇప్పుడు వచ్చాయి అని పౌల్ని తీసుకెళ్ళాడు. చూద్దాం అప్పుడు ఏం జరిగిందో. వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. చూసారా, అంటే ప్రతిసారి ఆయన పరిశుద్ధాత్మతో నింపినప్పుడల్లా ఎంతో కొంత భయం పోతుంది. మరి శత్రువు ఎంత పైకి లేస్తే ఆత్మ అంతకంటే ఎక్కువ ధైర్యం ఇస్తుంది. ఇక్కడ చూసారా, సో ద స్పిరిట్ ఈస్ గివింగ్ దెమ్ మోర్ పవర్, మోర్ బోల్డ్నెస్. ఎవ్రీ టైమ్ యు ఆర్ బీయింగ్ ఫిల్డ్, దట్ ఈస్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. యెషయా 60:2 చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఓకే, సో నువ్వు పాపం ఇంత చీకటిగా ఉందేంటి, చీకట్లో కొట్టుకుపోతామా అని మనం అనుకుంటే నీవు యెహోవా ఉదయించున్నాడు అనేది మిస్ అయిపోతావు. యు సీ దట్? యు నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్టఫ్. ఒకవేళ యోహాను ఆ పాత్మోస్ అనే దీవిలో నా జీవితం అయిపోయింది, ఇందులోనే ఉండిపోతాను, నా పని అయిపోయింది అని విసుకుపోయి ఉంటే దేవుని ఆత్మ అతనికి పరలోకాన్ని తెరిచి ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు రాసుండేవాడు కాదు. 7 సంఘాలకి ఇప్పుడు కూడా బోధిస్తున్నటువంటి మహిమ స్వరాన్ని మరి అతను విడుదల చేసేవాడు కాదు. దెర్ ఈస్ నో డార్క్నెస్ ఫర్ కింగ్డమ్ పీపుల్. ఎందుకంటే నీవు దీని గురించి ఆలోచిస్తే
ఆ కష్టాల్లో బాధల్లో నీకు ఇచ్చేటువంటి వర్తమానాన్ని నువ్వు కోల్పోతావు. ఒకవేళ శిష్యులు బాబోయ్ మనల్ని మళ్ళీ చంపేస్తారని పారిపోలేదు, మళ్ళీ వారు ప్రార్థించినప్పుడు ఇంకా ఆత్మతో బలం పొందుకొని వారు భూలంకం తలకించేసారు, ఎవరు ఆపలేదు. యు సీ దట్, యు నీడ్ టు నో దట్ యు హ్యావ్ అన్ అన్స్టాపబుల్ స్పిరిట్ ఇన్ యూ. ఈ లోకములో ఏదొస్తున్నా నిన్ను ఆపలేనటువంటి ఆత్మనిలో ఉంది. క్రియేటర్ స్పిరిట్ ఈజ్ ఇన్ యూ. ప్రే దట్ యూ విల్ రైజ్. అయా నా మీద ఉదయించు అని ప్రార్థన చేద్దాం. నా యెహోవా ఉదయిస్తే ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపన్? ఎలా ఉదయిస్తాడు? వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ గాడ్ రైజెస్ ఆన్ యూ? యెషయా 60:22 వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేనే తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. హౌ అబౌట్ యూ బికమింగ్ 1000? దట్ మీన్స్ గాడ్ ఈజ్ ఎక్స్పాండింగ్. అంటే దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. అంటే ఇప్పుడు నీకే చాలా అనేది 1000 మంది సరిపోయేటట్టు చేస్తాడంట. అద్భుత రీతిగా తప్పుతుంది, శరీరీతిగా జరగదు. ఎన్నిక లేనివాడు, ఇప్పుడు దాకా నీ మీద అనేక నిందలేశారు. ఇంత గొప్ప దేవుడు నీ మీద ఆవరించి నిన్ను కుమారుడిగా చేసి ఆయన కుటుంబంలో చేర్చుకుని శత్రు బలమంత మీద నీకు అధికారం ఇస్తున్నా, నువ్వు అడుగు వాటికంటే ఊచి వాటికంటే అత్యధిక ఐశ్వర్యం ఇస్తే అన్నీ ఇస్తున్నా సరే నీ వాటిని పొందుకోలేకపోగా ఈ నిందలు తెచ్చుకున్నావు. ఎన్నిక లేనివాడు. అయితే ఇప్పుడు నేను బలమైన జనముగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఇక శిష్యులు వద్దులే మనల్ని చంపేస్తారు, ఇప్పుడు యేసు వారు లేరు కదా అని భయపడి వారు అలా ప్రార్థించకపోయి ఉంటే కనుక వాళ్ళందరూ ఆ మినిస్ట్రీ ఆగిపోయేది అక్కడ. బట్ దే ప్రేడ్, అయ్యా మా భయాల్ని జయించాం, కానీ మా ధైర్యం కంటే ఇంకా పైకి సైతాను లేచి మమ్మల్ని భయపెడుతున్నాడు. కాబట్టి వారు ఎంత భయపెడుతున్నారో దానికంటే ఎక్కువ ధైర్యం మాకు ఇచ్చి ఇంకా ఎక్కువ బలముగా నీ హస్తాన్ని చాపి ఇంకా గొప్ప కార్యాలు చేయను ఆయన ప్రార్థించారు వారు. అండ్ గాడ్ డిడ్ దట్. సైతానుడు ఎంత సామర్థ్యాన్ని విడుదల చేస్తున్నాడు దానికంటే గొప్ప సామర్థ్యం అని ప్రార్థన చేద్దాం. మరి శిష్యులందరూ ప్రార్థన చేస్తే వచ్చింది వారు సామర్థ్యం. పిరుకోవాలి, భయపడిపోయి పారిపోయి దాక్కున్న వాళ్ళు సామర్థ్యం వచ్చిన తర్వాత హీరోల్లో బయటకు వెళ్ళారు. మళ్ళీ భయపడితే మళ్ళీ ప్రార్థించి ఇంకా గొప్ప హీరోల్లో బయటకు వచ్చారు. సో వీఆర్ సపోజ్ టు డూ దాట్. ఎలాగా ఆయన వెళ్ళిపోయిన వాడు ఎలా తిరిగి వస్తాడో మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 9 నుంచి చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 1:9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న 2 మనుష్యులు వారి యొద్ద నిలిచిరి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చూసారా, యేసుప్రభువు వారు వారిని బలపరిచి అన్నీ చేసి వాళ్ళు చెప్తున్నారు 2 మనుషులు ఏ రీతికి వెళ్ళిపోయాడో ఆయన ఆ రీతిగానే వస్తాడు. మరి శిష్యులు కష్టం వచ్చినప్పుడు ప్రభువా వచ్చాయి అనలే. if fear is dominating you, you pray this prayer. ఒకవేళ భర్త హింసిస్తున్నప్పుడు, పిల్లల హింస ఎక్కువైపోయినప్పుడు, కుటుంబ హింసలు ఎక్కువైనప్పుడు, అప్పులు పెరిగిపోయినప్పుడు ఉండని ఆ భయంతో ఆ వేదనతో ప్రార్థన చేయండి. అదే చేశారు శిష్యులు. ఇప్పుడు నువ్వు భయపడుతున్న అప్పుల బాధ, రోగాల బాధ, కష్టాలు, వేదన, దే రోజ్ అప్ అబౌట్ ద ఎనిమీ స్ట్రాటజీస్ అండ్ ప్లాన్. ఒకవేళ మరణ భయంతో వేదనతో ఉన్నా నువ్వు ప్రార్థించాలి, ప్రభువా ఇదిగో దాన్ని ఎక్కడి నుంచి లేవనెత్తు. ఆయన శిష్యుల్ని వెళ్ళి మీరు అంతా ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళన్నాడు. వాళ్ళు ఇంకా ఏ లోకానికి వెళ్ళకుండా అక్కడ కష్టం వచ్చినప్పుడు ప్రభువా వచ్చాయని ప్రార్థన చేయలే. పౌలు నేను చనిపోవడం మేలే అని అడిగాను, చావలే. ఒక 40-50 సంవత్సరాల పాటు ప్రకటించడం మనం చూస్తున్నాం. సువార్త వృద్ధుడైపోయే వరకు చూస్తున్నాం. యు సీ దట్ నా. అనేక సార్లు అయిపోతా అనుకున్నాడు, కానీ అవ్వలేదంట. నథింగ్ హ్యాపెన్ టు హిమ్. ఏది నేను అంత మాత్రము ఏమీ చేయలేదనే డైలాగ్ రాశాడు పౌలు. హీ వాజ్ ప్రొటెక్టెడ్ అండ్ గైడెడ్. ఆ సాక్ష్యాలు రావాలా. చూడండి, ఒకవేళ శిష్యులు మళ్ళీ వాళ్ళు భయపెట్టి మీరు మాట్లాడకూడదని ఆ కుంటివాడిని బాగు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన బెదిరింపులకి ఆయన మళ్ళీ వచ్చేస్తానన్నాడు కదా, ఆయన త్వరగా వచ్చాయి అని ప్రేర్ చేస్తుంటే దేవుని ఆత్మ వచ్చి వాడిని బలపరిచి చేయి చాపి మహాద్భుతములు చేసేది కాదు. ఓకే, ఇలా ప్రార్థించినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. లెట్స్ గో టు యాక్ట్స్ 5:12. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తులుల చేత చేయబడుచుండెను. If you know the seasons and times, you will fight against what is blessing you. నీకు ఏ కాలము దేవుడు ప్రవేశపెడుతున్నాడు, ఏ కాలంలో ఏం చేయాలో తెలియకపోతే నీకు వచ్చే ఆశీర్వాదంతో నువ్వు యుద్ధం చేస్తావు. చూద్దాం ఇక్కడ వాట్ హ్యాపెన్. అపోస్తలుల కార్యములు 4:33. ఇదియుగాక అపోస్తులులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను. So if you have an escaping mind, you will not receive. You will not go to the next level. You see that, read verse 31. వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. You see that now? God answered. Whenever you pray for more power, God will answer with more power and signs. God always says amen for more power.
నువ్వు ఇక్కడ దేవుని మహింపరిచావు, నిన్ను చూసి దేవుని బిడ్డలంటే ఎలా ఉండాలా, దేవుని సంఘం ఎలా ఉండాలా, రాజులు వచ్చి మరి ఇంత గొప్ప దేవుడా మీ దేవుడని మనల్ని అనాలా. గాడ్ వాంట్స్ టు ఆన్సర్ ఫర్ మోర్ పవర్. వారు ప్రార్థన చేయగానే ఎప్పుడైతే మాకు అధిక బలం కావాలి ప్రభా, ఇంకా బెదిరిస్తున్నారు అన్నప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించాను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండుకున్న వారే దేవుని వాక్యంతో ధైర్యంను బోధించారు. సో గాడ్ వాంట్స్ టు ఆన్సర్ ఎవ్రీ టైమ్ యూ ప్రే ఫర్ మోర్ పవర్. 1 కొరింథీయులు 2:8 నుంచి చూద్దాం. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపయగు ప్రభువుని సిలువ వేయకపోయిందరి. సో యూ సమ్టైమ్స్ అటాక్ అండ్ ఫైట్ వాట్ యూ డోంట్ నో. Ignorance is the most dangerous stuff. Lack of knowledge is the most horrible thing. నీ జ్ఞానాన్ని మర్చిపోవడం, నీవు ఆ వాక్యాన్ని మర్చిపోవడం, that's the food of the devil. If you are ignorant of the promises of God, దేవుని యొక్క వాగ్దానాలను నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థన చేయకపోయినా, వాటిని మర్చిపోయినా, వాడు దాన్ని భోంచేస్తాడు. He will feed on ignorance. జ్ఞానం లేకపోవడం వాడికి ఆహారము. From today, nobody is feeding the devil. లోకాధికారులు ఎవరికి తెలియదంట. ఆయన భూలోకంలో రాజులను స్థిరపరచువాడు. మరి ఇక్కడ స్థిరపరచడమే కాకుండా పరలోకానికి వెళ్తున్నప్పుడు ఈ మహిమను తీసుకెళ్తారంట. దే విల్ టేక్ దిస్ గ్లోరీ ఇన్ టు హెవెన్. వాళ్ళు తెలియక మహిమా స్వరూపయగు ప్రభుని సిలువేస్తారంట. సో ఇఫ్ యూ డోంట్ నో ద సీజన్స్ అండ్ టైమ్స్, యూ డోంట్ నో వాట్ టు ప్రే, యూ ఫైట్ అగైన్స్ట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్. నీవు కాలము సమయము తెలియకపోతే పొందుకోబోయే ఆశీర్వాదం మీద యుద్ధం చేస్తావు. ఇది యెహోవా నీ మీద ఉదయించే సమయం అని తెలియకపోతే ఆ ఆశీర్వాదాన్ని పొందుకోకుండా నువ్వు చేస్తావు, నీ చుట్టుపక్కల వాళ్ళని చేస్తావు. ఇప్పుడు శత్రువు ఎంత పైకి వెళ్తున్నా అంత బలమే ప్రభావ. వెంటనే గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ యు అండ్ ష్యూర్లీ టేక్ యు టు ఎ న్యూ లెవెల్. యెషయా 60:22. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. మరణ భయముతో ఉంటే 1000 మంది అవుతాడేంటి, నా ప్రాణమే పోయేటట్టు ఉంది ప్రభావ. ఇదేంటిది? దిస్ ఈస్ వాట్ గాడ్ స్పెషలైజెస్ ఇన్ బ్లెస్సింగ్ హిస్ పీపుల్. హీ మల్టిప్లైస్ హిస్ పీపుల్. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలైన వాడు బలమైన జనమగును. దిస్ ఈస్ ద టైమ్ ఐఎమ్ అనౌన్సింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, గెట్ రెడీ టు ఎక్స్పాండ్ టు ద ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. ఈ రోజు నీ పరిస్థితి ఎంత ధైర్యంగా ఉన్నా దేవుడు ఈ రోజు అది మార్చబోతున్నాడు. గాడ్ స్పెషలైజెస్ ఇన్ చేంజింగ్ వీక్ పీపుల్ ఇంటు ద మోస్ట్ స్ట్రాంగ్ పీపుల్, ద సిక్ పీపుల్ ఇంటు ద మోస్ట్ హెల్దీ పీపుల్, ద మోస్ట్ ఫియర్ఫుల్ పీపుల్ ఇంటు ద మోస్ట్ బోల్డ్ పీపుల్. హీస్ ద మాస్టర్ క్రియేటర్. మన దేవుడు దేన్నైనా మార్చగలడు. కాలంలోని సమయంలో మనుషులను మార్చగలడు. అందుకంటాడు, లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్, లెట్ ద సిక్ సే ఐఎమ్ హియర్, లెట్ ద డిఫీటెడ్ సే ఐల్ బి విక్టోరియస్. లెట్స్ చేంజ్ అవర్ లాంగ్వేజ్. ఈ వాక్యం తర్వాత ఎవరైతే వింటారో వారు ప్రార్థించి, హీ విల్ రైజ్ అప్ అగైన్స్ట్ ద ఎనిమీ. నీ యొక్క వ్యాధుల నుండి, కష్టాల నుండి, భయాల నుండి, వేదనల నుండి, అప్పుల నుండి, అన్నిటి నుండి నువ్వు ప్రార్థిస్తే పరిశుద్ధాత్ముడు ఈ లోకములో భయాల కంటే నేను హెచ్చరించడానికి సిద్ధంగా ఉన్నాడు. గెట్ రెడీ. నజరేయుడైన యేసయ్య, ఈరోజు నీవు ఏ రీతిగా మమ్మల్ని ఈ చీకటి కాలములో బలపడదాం అనుకుంటున్నావు, ఏ రీతిగా మా మీద ఉదయిద్దాం అనుకుంటున్నావు, ఏ రీతిగా వేదనతో ఉంటుండగా మమ్మల్ని ఇంకా పైకి లేవనెత్తగలవని నమ్ముచున్నా. లిఫ్ట్ us up. అధిక సామర్థ్యం ఇచ్చి ఉదయించగల దేవుడవుగా నాయన. ఇదిగో ఈ వాక్యం వింటారు ప్రతి ఒక్కరు బలపరచండి. కష్టాల్లో, బాధల్లో, ఎన్ని వేదనలో వాళ్ళు లేవనెత్తండి. వారికి గొప్ప ధైర్యాన్ని ఇచ్చి ఇంకా గొప్ప కార్యాలు చేసి అన్ని రంగాల్లో ఆశీర్వదించమని, నీ కృప ద్వారా భద్రపరచమని, నీ కాపుదలు ఉంచమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.